ఓం సాం శరవణభవ. వరంగల్ భద్రకాళి దేవస్థానమునందు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అభిషేకానంతరం స్వామివారి యొక్క గుడి ఉత్సవం పల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులందరినీ అనుగ్రహించడానికి చక్కగా గుడి ఉత్సవం అనేది చేసి ఉన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణతో భక్తాదులందరూ కూడా ఆనంద పరుషులైనారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ఎందుకు చేయాలి అనగా సంతానం లేని వాళ్ళకు, వివాహం కాని వారికి, ఎటువంటి నాగదోషాలున్నా కూడా, జాతక దోషాలు కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేత ఆయన్ని పూజించడం చేత సమస్త గ్రహదోషాలను కూడా కావున మనసావాచ కర్మని త్రికరణ శుద్ధిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సేవించిన వారందరికీ కూడా సత్ఫలితాలు కలుగుతాయి ఇహమున పరమున. కావున అంతేకాకుండా మనమందరము కూడా ప్రతి ఇంట్లో ఇంటి దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయినా కాకపోయినా పుట్టకు ఖచ్చితంగా ఒక్క పొద్దుంటారు, పుట్టకు పాలు పోషిస్తారు. తద్వారా ఏమైనా నాగదోషాలు ఉంటే తొలగిపోయి వంశవృద్ధి అనేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన. అందుకే మన పెద్దవాళ్ళందరూ కూడా పుట్టకు ఒక్క పొద్దు ఉండమని చెప్తారు, పుట్టకు పాలు పోయమని చెప్తారు నూతన దంపతులను. అలానే ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సృష్టి వచ్చినా కూడా పుట్టకు పాలు పోసి వస్తే మంచి కలుగు జరుగుతుంది అని చెప్తారు.